అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ Pranasya Knowledge of Economics. Myself Dr. G.V. Vijayasri. I am Assistant Professor of Economics Department, Adikalam University MSN campus. My education qualifications MA Economics from Andhra University campus, Visakhapatnam. I am also completed MBA from IGNOU, New Delhi. I completed PhD in Economics from Andhra University, Visakhapatnam. I qualified also APSET in 2013 in the subject of economics. I received best thesis award in the subject of economics. I have received gold medal also for research. I have 8 years of teaching experience. I published articles, books in various national and international journals. I have citations also. This is my introduction of myself. నేను ఎకనామిక్ సబ్జెక్ట్ని మీతో షేర్ చేసుకోవాలి, నాకున్న నాలెడ్జ్ మేరకు వరకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ఛానల్ ద్వారా నేను మైక్రో ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, మనం తెలిసినవి మీకు ఇవన్నీ కూడా ఎకనామిక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటాను. సో ఈ వన్ బై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటూ, మీ ఒపీనియన్స్ నేను తీసుకుంటూ, ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ కింద ఎకనామిక్స్ మీకు నాకు మధ్య ట్రాన్స్ఫర్ అవుతూ మీరు నేర్చుకుంటారు. మీతో పాటు మీ అభిప్రాయాల్లో నేను కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ ఛానల్ ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఈ ఛానల్లో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అసలు వాట్ ఈస్ ద ఎకనామిక్స్, అసలు మనం ఎకనామిక్స్ ఎందుకు చదువుకోవాలి, ఈ రోజు మన లైఫ్లో ఎకనామిక్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం ఈ సబ్జెక్ట్ చదవాలా, ఎకనామిక్స్ ఏం చెప్తుంటుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, లేకపోతే మనకు లైఫ్లో ఈ సబ్జెక్ట్ చదివితే ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ జనరేషన్లో, లేదా బయట సిచ్యువేషన్స్లో మనం ఎలా ముందు అడుగు వేయాలి ఎకనామిక్స్ చదువుకుని అనేది మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ దీనికి ఆన్సర్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మన అందరికీ తెలిసిందే, ఎకనామిక్స్ అంటే ఒక ఆర్థిక శాస్త్రమే కాకుండా ఇది మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి కూడా మనం ఈ సబ్జెక్ట్ని మనం తెలియకుండానే వాడుతూ ఉంటాం. ఒక ఎకనామిక్స్ని తీసుకోవచ్చు, ఒక చిన్న బాబు వరకు కూడా మనం ఎకనామిక్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ప్రతి సెకండ్ కూడా మనం ఎకనామిక్స్లో మనం ప్రతిరోజు ఉంటూనే ఉంటాం. ఎందుకంటే మీకు తెలిసిందే, మెయిన్ ఎకనామిక్స్ అంటే మనీని డీల్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎకనామిక్స్లో మనం ఉన్న నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను ఫస్ట్ మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద ఎకనామిక్స్? ఎకనామిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఫస్ట్ తీసుకుంటే, ఎకనామిక్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ వర్కియోస్, నామస్. ఈ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి ఎకనామిక్స్ అనేది రావడం అనేది జరిగింది. మరి వీటి అర్థం ఏంటి అనుకుంటే, వర్కియోస్ అంటే హౌస్ హోల్డ్ అని, నామస్ అంటే మేనేజ్మెంట్ అని దీనికి అర్థం రావడం అనేది జరిగింది. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే అప్పుడు స్టార్టింగ్ మనం చూసుకుంటే గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. అంటే అప్పుడు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వరకు మనం ఎకనామిక్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో అందుకే దీనికి మనకి వర్కియోస్, నామస్ గా మనం తీసుకున్నాం. కానీ తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ పెరగడము, దీని యొక్క స్కోప్ లిమిట్ పెరగడం వల్ల దాన్ని మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేమిటంటే, ద ఎకనామిక్స్ రిఫర్స్ టు ది స్టడీ ఆఫ్ హౌ పీపుల్ ఎర్న్, స్పెండ్ ఇన్కమ్ ఆన్ రిసోర్సెస్. అంటే ప్రజలు తమ నిత్య జీవితంలో చాలా శాలరీస్ పొందడం ద్వారా కావచ్చు, వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు, ఏ విషయాల మీద స్పెండ్ చేస్తారు, ఏ వస్తువులు పర్చేస్ చేస్తారు, అవి ఎంతవరకు తిరిగి రిటర్న్ ఇన్కమ్ వస్తాయా, అవన్నీ ఏ రిసోర్సెస్ మీద వాళ్ళు ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు, ఏ తర్వాత పర్చేస్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలను మనం ఎందులో చదువుకుంటాము అంటే కంపల్సరీ మనం ఎకనామిక్స్ వీటన్నిటికి సంబంధించిన స్టడీని మనం చెప్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ హ్యూమన్స్ మేక్ డెసిషన్స్ ఇన్ ది ఫేస్ ఆఫ్ స్కేర్సిటీ. మీ అందరికీ తెలిసిందే, మన అందరికీ కోరికలు మాత్రం అన్లిమిటెడ్. ఈ రోజు ఒక కోరిక తిరుగుతుంది, మళ్ళీ రేడికి ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది. కానీ కోరిక పుట్టినంత మాత్రాన మనకి రిసోర్సెస్ మాత్రం అవైలబిలిటీ అనేది ఉండదు. మన భూమి తీసుకుంటే అది స్టార్టింగ్ ఇప్పటికీ అది అలాగే ఉంది, కానీ మన వాంట్స్ మాత్రం
పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ లో మనం ఏం చేయాలి? స్కేర్సిటీ అనేది మనకి కొలత అనేది రావడం వస్తుంది. మన కోరికలు చూస్తే చాలా ఉన్నాయి. కానీ మనకున్న వాంట్స్ మాత్రం ఎక్కువ ఉన్నప్పటికీ మనకున్న రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ లో ఆ తక్కువగా ఉన్న రిసోర్స్ ని ఉపయోగించి మన వాంట్స్ ఎలా మనం సాక్రిఫైస్ చేసుకోవచ్చు, తీర్చుకోవచ్చు అనే విషయాన్ని మనకు ముందుగా చెప్తుంది ఎలా అంటే ఎకనామిక్స్ చెప్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏదైనా తీసుకోండి, స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ స్కేర్సిటీని మనం పాజిటివ్ మేనర్ లో తీసుకుని మన వాంట్స్ ని, కోరికలను ఏ విధంగా సాటిస్ఫై చేసుకుంటూ మనం ముందుకు ఏ విధంగా అడుగు వేయాలని చెప్పడం ఏదంటే ఎకనామిక్స్. ఇంకా చెప్పాలంటే మనకి ఎకనామిక్స్ కోసం చాలా నిర్వచనాలు ఉన్నప్పటికీ కూడా మనకి 4 డెఫినేషన్స్ మనం ఎక్కువగా చెప్పుకుంటాం. అవేంటంటే ఆర్మ్ స్మిత్ వెల్త్ ఆఫ్ డెఫినేషన్, రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్, మార్షల్ వెల్ఫేర్ డెఫినేషన్, శామ్యుల్సన్ గ్రోత్ డెఫినేషన్. ఈ 4 డెఫినేషన్స్ కూడా మనం మెయిన్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఆర్మ్ స్మిత్ తర్వాత ఏమో మార్షల్ చెప్పుకొచ్చారు, మార్షల్ తర్వాత ఏమో రాబిన్స్ తర్వాత శామ్యుల్సన్. ఒక దాంట్లో వచ్చిన బెనిఫిట్స్ ని, క్రిటిసిజమ్స్ ని తీసుకుంటూ మళ్ళీ వేరొక డెఫినేషన్ దాన్ని తీసుకోవడం జరిగింది. మార్షల్ తర్వాత మళ్ళీ దానిలో ఉన్న మైనస్ ని, క్రిటిసిజమ్స్ తీసుకొని రాబిన్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. రాబిన్స్ దానిలో ఉన్న క్రిటిసిజమ్స్ ని తీసుకొని శామ్యుల్సన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మనకి వీళ్ళు ఒక రూపాన్ని మనకి ఎకనామిక్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్స్ నాట్ ఓన్లీ ఫర్ స్కేర్సిటీ కాకుండా ఇంకా మనకి ఎకనామిక్స్ అనేది ఇట్ ఈస్ ఏ, మీకు అందరికీ తెలిసిందే, ఎకనామిక్స్ ఇస్ ఏ సోషల్ సైన్స్. మనకి మన సైన్స్ తీసుకుంటే ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, మీరు బాటనీ తీసుకుని, జువాలజీ తీసుకోండి, మీరు దేనినైనా మీరు ప్రాక్టికల్ గా నిరూపించాలంటే మనకి ల్యాబ్స్కి వెళ్తాం. కానీ మన ఎకనామిక్స్ మనకి ల్యాబ్ అంటే బయట మనకి ఇలాంటి ల్యాబ్స్ ఉండవు. మనకి సొసైటీని మించిన పెద్ద ల్యాబ్ ఏది లేదు. ఎందుకంటే ఎకనామిక్స్ అంటేనే మనకు ఒక హ్యూమన్ బిహేవియర్ గురించి చెప్తుంది, ఒక కన్జ్యూమర్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది, ఒక ప్రొడ్యూస్ ఎలా బిహేవ్ చేస్తాడు, మొత్తం వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇస్తారు అంటే ఎకనామిక్స్ ఇస్తుంది మనకి. ఆ ఎకనామిక్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ ఏ సోషల్ సైన్స్. అంటే సొసైటీని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ అంటే ప్రొడక్షన్ గురించి చెప్తుంది, డిస్ట్రిబ్యూషన్ కోసం చెప్తుంది, ఎట్ ద సేమ్ టైం కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడంలో అయ్యే వ్యయాల గురించి మాట్లాడుతుంది, దానికి కావాల్సిన డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, సమానత్వం ఎలా పంపిణీ జరగాలి, ప్రజల మధ్య కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్న వాటి మధ్య ఎలా వనరులు మనం సమానంగా పంపిణీ జరగాలి. నెక్స్ట్ దానికి తగ్గట్లు కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువు వినియోగం గురించి కూడా మనకి పర్చేసింగ్ పవర్ ఆఫ్ మ్యాన్ గురించి కూడా ఇది మాట్లాడుతూ ఉంటుంది. సో ఎకనామిక్స్ ఇస్ ఏ సోషల్ సైన్స్, అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ స్కేర్సిటీ. మెయిన్ మనకి స్కేర్సిటీ గురించి ఎకనామిక్స్ కేర్ తీసుకుంటూ ఉంటుంది. మీకు స్కేర్సిటీ అంటే ఇప్పుడే చెప్పాను, స్కేర్సిటీ అంటే మన వాంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మనకి అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ మనం స్కేర్సిటీగా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, స్కేర్సిటీ మీన్స్ దట్ హ్యూమన్ వాంట్స్ ఫర్ గూడ్స్, సర్వీసెస్ అండ్ రిసోర్స్ ఎక్సీడ్ వాట్ ఈస్ అవైలబుల్. మనకి అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ కంటే మన కోరికలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం స్కేర్సిటీగా తీసుకుంటాం. సో ఎకనామిక్స్ అనాలిసిస్ కెన్ బి అప్లైడ్ త్రూ సొసైటీ ఇంక్లూడింగ్ బిజినెస్, ఫైనాన్స్, హెల్త్, సైబర్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ ఎక్సెట్రా. అంటే మీరు తీసుకుంటే ఎకనామిక్స్ లేని రంగం అంటూ కూడా మనకి ఇది ఉండదు. మనకి చెప్పినట్లు సోషల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బిజినెస్ సెక్టర్లో దీన్ని వాడుతూ ఉంటాము, ఫైనాన్షియల్ సెక్టర్లో తీసుకుంటాము. నెక్స్ట్ బిజినెస్ ఫైనాన్షియల్తో పాటు మనం హెల్త్, ఎడ్యుకేషను, పోవర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లేకపోతే సైన్స్, మొత్తం ఈ టేక్ ఎనీ సబ్జెక్ట్, మనకి ఇది బ్యాంకింగ్ సెక్టర్, ప్రతి దాంట్లో మనం మనీ గురించి మాట్లాడుతూనే ఉంటాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క రోల్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మనకి ఎకనామిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా మనకి ఫార్మాలా వాడతాము, ఇంజనీరింగ్ లో ఉంటుంది, ఎంబీఏలో ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనకి అన్ని కోర్సెస్ లో కూడా మనకి ఎకనామిక్స్ ఇంటర్నల్ గా దాని రోల్ మాత్రం తప్పకుండా మనకి ఉంటుంది. సో ఎకనామిక్స్ అంటే మనకి ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎకనామిక్స్ కోసం మనం ముందు తెలుసుకునేది ఏంటంటే, ఈ రోజు మనం
మన జీవితంలో దాని పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఎకనామిక్స్ మనం చదువుతాము. కాలేజీలో చదువుకుంటాము. ఉద్యోగంలో ఉపయోగిస్తాము. రేపు జాబ్స్ మీద వచ్చినప్పుడు దానికి సంబంధించిన లేదా టీచింగ్‌కొస్తే మీరు టీచింగ్ చెప్తారు. ఓకే. ఇదంతా ఒక విధంగా అయితే అసలు మన రియల్ లైఫ్‌లో దాని రోల్ ఏంటి? ఒక హోమ్ మేకర్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా లేకపోతే ఒక అగ్రికల్చర్‌గా ఒక ఫార్మర్ ఎలా దాన్ని యూజ్ చేసుకుంటారు? ఇవన్నిటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఆ టాపిక్‌ని మనం కంటిన్యూ చేద్దాం.